హలో సీఫుడ్ లవర్స్, హౌ ఆర్ యు ఆల్? సో లిటరలీ ఈ రోజు మెనూ మాత్రం ఎంత మౌత్ వాటరింగ్గా ఉంటుందంటే నాకైతే మాత్రం ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళి లంచ్ చేస్తానని ఉంది. సో లిటరలీ ఇంకొకటి ఏంటంటే ఈ రోజు మెనూ ఇట్స్ అ మ్యాంగో ఫీస్ట్. సో ఇంకా లేట్ ఎందుకు, రండి చూద్దాం మన మెనూ ఎలా ఉందో ఈరోజు. సో ఫస్ట్ వస్తే మాత్రం పండుగప్ప చేపల పులుసు చూస్తున్నారు కదా, ఒక్కొక్క పీస్ ఎలా ఉందో. అండ్ మోర్ ఓవర్ ఇదిగోండి మ్యాంగో పీసెస్ అండ్ వంకాయతో అయితే కుక్ చేశాను. లిటరలీ అంత మౌత్ వాటరింగ్గా ఉంది ఇది చూస్తుంటే. అండ్ నెక్స్ట్ వచ్చిన మెనూ ఏంచి ఫ్రై, వెరీ లెస్ ఆయిల్తో అయితే చేయడం జరిగింది. మసాలా దగ్గర ఒక 2 hours అయితే మ్యారినేట్ చేసి టవా అయితే కుక్ చేసాం. చూస్తున్నారు కదా ఒక్కొక్క ఫిష్ పీస్ ఎలా ఉందో విత్ లెస్ ఆయిల్. అండ్ నెక్స్ట్ ఐటమ్ నెత్తాళ్ళు అండ్ ఎగ్. లిటరలీ ఎగ్ అయితే ఫ్రై చేసి నెత్తాళ్ళు కూడా ఫ్రై చేసి మళ్ళీ ఇది కర్రీగా ప్రిపేర్ చేశాను. అసలు నాకైతే మాత్రం ఈరోజు అసలు ఈ మెనూ చూస్తుంటే ఇంటికి వెళ్ళి ఇమీడియట్గా లంచ్ చేయాలనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ఇస్ మ్యాంగ్లూర్ ఫేమస్ అయిన ప్రాన్స్ గీ రోస్ట్. చూస్తున్నారు కదా ఎంత బాగా మసాలాలు అయితే లిటరలీ ప్రాన్ అయితే స్విమ్ చేస్తున్నట్టే ఉంది కదా. చూడండి ప్రాన్ సైజ్ కూడా ఇదిగోండి. సో లిటరలీ ఈ మెనూ నాకు అసలు మతిపోతుంది, ఎప్పుడెప్పుడు లంచ్ చేస్తానని మాత్రం అయితే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఐటమ్ ప్రాన్స్లో మనం చాలా డిఫరెంట్ కర్రీస్ అయితే చూసాం. సో ఈరోజు ఈ ప్రాన్ కర్రీ అయితే మాత్రం క్వైట్ డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే పచ్చి రొయ్యలు ఐ మీన్ ప్రాన్స్ అండ్ మ్యాంగో రెండు కలిపి కుక్ చేయడం అయితే జరిగింది. చూస్తున్నారు కదా ఇది ప్రాన్ పీసెస్ అండ్ ఇది మ్యాంగో పీసెస్. ఎంత మంచి అరోమా వస్తుందంటే బాబా మన ఇంట్లో చేస్తే పక్కింటికి కూడా స్మెల్ వెళ్ళేలాగా ఉంది. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఎందుకు అని అన్నానంటే, సో నార్మల్లీ మనం చూస్తుంటాం ఎప్పుడు మన చికెన్ కర్రీ యూస్ చేస్తుంటాం, చికెన్ ఫ్రై అలా ఇంకెన్నో వెరైటీస్. బట్ ఈరోజు చికెన్ కర్రీ మాత్రం ఎంత స్పెషల్ అంటే ఆవకాయతోని చికెన్ కర్రీ చేసాం. చూస్తున్నారు కదా ఇది ఆవకాయ పీసెస్ అంటే పికిల్ పీసెస్తో చికెన్ కర్రీని అయితే కుక్ చేశాను. చూడండి ఎలా ఉందో. లిటరలీ దీనికోసం అయితే ఫస్ట్ ఇమీడియట్గా నేను వెళ్ళి లంచ్ చేయాలని అయితే మాత్రం అనిపిస్తుంది. సో ఈ రోజు మెనూ అయితే ఇది. సో ఇంకెందుకు లేట్, కమాన్ మన అమీన్పూర్లో శ్రీ బేకర్స్ ఆపోజిట్ ఐరిస్ కోస్టల్ డిలైట్స్లో అయితే ఈ మెనూ ఈ రోజు అయితే అవైలబుల్గా ఉంది. సో మరి ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు డిఫరెంట్ మెనూతో అయితే వస్తుంటాను. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు మీరు చూసిన మెనూ అయితే మాత్రం రెస్టారెంట్స్కి వెళ్తే చాలా హై ప్రైసెస్ అయితే ఉంటాయి, కానీ మన దగ్గర మాత్రం రీజనబుల్ ప్రైస్లో అయితే సేల్ చేయడం జరుగుతుంది. ఎందుకు మీకు రీజనబుల్ ప్రైస్ మీరు ఎందుకు ఇస్తున్నారా అంటే మాత్రం నేను చాలా ఏళ్ళ నుండి వైజాగ్లో స్టే చేయడం, ఆ ఫిష్ కల్చర్ కానీ లేదా ఫిషింగ్ హార్బర్లో తిరిగి ఆ ప్రైసెస్ అన్ని తెలుసుకొని మేము ఓన్గా డైరెక్ట్గా మా రిలేటివ్స్ దగ్గర నుండి స్టాక్ అంతా అక్కడ రప్పించుకోవడం జరుగుతుంది. సో ఆ యొక్క కారణం వల్లే మా దగ్గర రీజనబుల్ ప్రైసెస్గా అయితే ఉంది. అండ్ మోర్ ఓవర్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా అయితే మసాలాస్ అయితే మాత్రం మేము ఎటువంటిది ఎక్కడ పర్చేస్ చెయ్యము. మా ఓన్గా చిల్లీ పౌడర్ అవ్వచ్చు, గరం మసాలా అవ్వచ్చు, మా ఓన్గా మేమే ప్రిపేర్ చేసుకొని కుక్ చేస్తాం. అండ్ ఈవెన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా ఎవ్రీడే ఫ్రెష్గా అయితే గ్రైండ్ చేసుకుని యూస్ చేస్తుంటాం. సో మరింకెందుకు లేటు, వచ్చేయండి ఐరిస్ కోస్టల్ డిలైట్స్కి మన అమీన్పూర్ ఏరియాలో మార్నింగ్ ఆఫ్టర్నూన్ 12:30 నుండి నైట్ 10:30 వరకు ఓపెన్గా ఉంటుంది. సో ఇంకేమైనా ఎంక్వైరీస్ ఉంటే మాత్రం మీరు మాకు పింక్ చేయండి, ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ. అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ రెసిపీస్ ప్లీజ్ డూ షేర్ విత్ అస్ సో దట్ ఐ కెన్ ప్రిపేర్ మోర్ రెసిపీస్ అండ్ షో ఇట్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈ రోజు అయితే ఇది మన మెన్యూ. సో నెక్స్ట్ మెన్యూ అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.